జీతాల విషయంలో కూడా ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా రూపొందించారా? జీవిత భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? పెన్షన్స్ అయితే ఇస్తున్నాం, అట్లనే కళాకారులు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఎంతమందికి ఇస్తున్నారు పెన్షన్స్? పెన్షన్స్ ఒక 5-6 వేల మందికి పెన్షన్స్ ఇస్తారు. అంటే ఈ వృత్తిలో పాపం చేయలేని వ్యక్తులు 2,500 చొప్పున ఇస్తారు. తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి కూడా మేము ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే స్కీమ్స్ అంటే ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారా, లేదంటే హెల్త్ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. తర్వాత వాళ్ళకా లేదా కొత్త వాళ్ళకా? కళాకారులకు అందరికి ఇస్తున్నాం. కొత్త వాళ్ళకి ఏంటంటే స్టైఫండ్ 350 రూపాయలు పర్ డే ఇస్తుంది నేర్చుకునే దానికి. మళ్ళా పర్ డే. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళాకారులకి ఇంకా ఏం చేయాలంటే తపన మీదనే ఆయన గారు స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశాడు. వృత్తి లేనిది మనిషి జీవితం లేదు. ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు రేపొద్దున ఎక్కడి నుంచి అయినా కూడా. దీనికి ఉదాహరణ అంబానీ గారు ఉండు. అంబానీ గారు కొడుకు పెళ్లికి 9,60,00,000 మన దగ్గర వెండి తీగ కొనుక్కొని పోయారు మీ దగ్గర కరీంనగర్ నుంచి. దానివల్ల మనకు బిజినెస్ పెరిగింది అనమాట. అంబానీ గారు వచ్చి కొనుక్కొని పోయారంటే చేతి వృత్తి కళాకారులు ఎంత గొప్ప టెక్నాలజీతో చేస్తున్నారు. ఇవాళ వచ్చినటువంటి టెక్నాలజీకి అనుగుణంగానే దానికి మేము కళాకారులు తయారు చేస్తున్నాం. దాన్ని తట్టుకోవాలి. కార్పొరేట్ కంపెనీలకి అమ్మాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని తీసేసి నిలదొక్కేటట్టు చేసాం. ఈ సంస్థకి ఎవరు వచ్చినా మీకు ప్రభుత్వ సంస్థలు అనేది లాభాల బాటలు అనేది చాలా తక్కువగా వింటూ ఉంటాం. ఆ కార్పొరేట్ మార్కెట్ని తట్టుకొని వాళ్ళ ఇంతమందికి సుమారు ఎంతమందిని కళాకారుల్ని ఈ సంస్థ పోషిస్తూ ఉంది? సుమారు ఒక 5 లక్షల మంది కళాకారులు తెలంగాణలో చేతి వృత్తి కళాకారులు. కుండలు చేసే కానీ అన్ని రకాల ట్రైబ్స్, ఈ బట్టలు కుట్టే దగ్గర నుంచి ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని వెత్తడి, వెండి, బంగారం అని ఏ రకమైనటువంటి ఉన్నా కూడా బట్టలు ఇవన్నీ కూడా తయారు చేసిన తర్వాత ఎంటైర్ స్టేట్ వైడ్గా ఈ కుట్టు మిషన్లను వాటికి కావాల్సిన కిట్స్ ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ నుంచి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ తీసుకొని మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇస్తాం. 40 మంది యూనిట్, 40 మందికి ట్రైనింగ్ మేనేజర్ పోయి ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రోజుకు 350 రూపాయలు స్టైఫండ్ కింద ఇచ్చి వాళ్ళ దగ్గరని వాళ్ళకి తయారు చేయించి వాళ్ళని దాంట్లో చేతివృత్తి కళాకారులు తయారు చేసిన తర్వాత వాళ్ళని సొంతంగా వాళ్ళు పెట్టుకోవడం కోసం వాళ్ళకి మిషనరీ ప్లస్ కిట్స్ అవి కూడా లోన్ రూపంలో ఫ్రీగానే ఫ్రీగానే మొత్తం ఫ్రీనే.